హాయ్ అండి. ఈరోజు 5వ రోజు మా ఇంట్లో పూజ ఎవరు చేశారు, ఎలా చేశాము, ఏంటి అనేది, ఏం ప్రసాదం చేసి పెట్టాను అనేది మొత్తం ఈ వీడియోలో షార్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నవరాత్రుల్లో 5వ రోజు లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని అందరూ పూజిస్తారు కదా. అలాగే నేను కూడా పెరుగన్నము నైవేద్యం చేసి, అంటే దద్దోజనము అని కూడా అంటారు. ఈ దేవి తంత్ర సంప్రదాయంలో ముఖ్యమైన దేవత కాబట్టి శ్రీ లలితా మహాదేవి త్రిపుర సుందరి రూపాన్ని దాల్చి సకల చరాచర సృష్టికి మూల కారణమైన మహత్తర శక్తి అని భావిస్తూ ఉంటారు. నవరాత్రులలో లలితాదేవిని పూజించటం ద్వారా మనకి భక్తులకు జ్ఞానం, సంపద, శ్రేయస్సు కలుగుతాయని మన నమ్మకం అన్నమాట. ఇదండి ఒక షార్ట్ మొక్క లలిత అమ్మవారి గురించి మీకు చెప్పాను కదా. ఈరోజు మా ఇంట్లో గులాబీ మొక్క అయితే అమ్మవారి కోసమే ఒక్క నాటు గులాబీ పువ్వు పూసిందండి. నాకు ఎంతో ఇష్టం అనమాట. నాటు గులాబీ అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం అనమాట. నాకు ఈరోజు తృప్తిగా ఆ పువ్వుని కోసుకొచ్చుకొని అమ్మవారికి సమర్పించుకొని అష్టోత్తరం చదువుకొని నేను పూజనైతే ఇలా చేసుకున్నాను. అమ్మవారు త్రిపుర అంటే 3 నగరాలు, స్థూల, సూక్ష్మ, కైవల్య రూపాలు. ఈ 3 నగరాలను పాలించే దేవతనే లలితాదేవి అని అంటారు. నవరాత్రుల్లో దుర్గాదేవి లలితా త్రిపుర సుందరి అవతారాన్ని ధరిస్తుంది కదా. ఈ అవతారం అమ్మవారిలోని శక్తి, ప్రేమ, సౌందర్యాన్ని కూడా సూచిస్తుంది. ఇక ముఖ్యమైనది ఏంటంటే మనము చేసుకోవాలి ఇంట్లో పూజ అనేది. మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు కనుక చేస్తే ఆ ఇంటిల్లిపాదికి పుణ్యం అనేది వస్తుందండి. మనం ఆడవాళ్ళం చేసుకుంటే అది మన ఒక్కరికే పుణ్యం అనేది లభిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కుదిరితే కనుక ఇంట్లో మగవాళ్ళతో కూడా పూజ చేయించుకున్నారు అంటే ఆ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది, అన్నీ కలిసి వస్తాయని నమ్మకం అండి. ఇది నేను చెప్పింది కాదు, అందరికీ జగమెరిగిన సత్యం అన్నమాట. ఇంత పవిత్రమైన ఈ నవరాత్రుల్లో మనకి కుదిరినా కుదరకపోయినా జస్ట్ ఒక పూజ అనేది అమ్మవారికి సమర్పించుకొని తోచిన నైవేద్యాన్ని మనం పెట్టుకొని కనుక మన మనసులో ఉన్నవి కోరికలు ఏవైనా చెప్పుకున్నాము అంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోవాలి అని అలా మనం ఈ నవరాత్రుల్లో ఎవరం పూజించుకున్నా కూడా ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సకల సుఖాలు కలుగుతాయని నేను నమ్ముతానండి. అలాగే పెరుగన్నం దద్దోజనం అని కూడా అంటారు. ఈరోజు నేను 5వ రోజున ఈ నైవేద్యాన్ని పెట్టుకొని తృప్తిగా పూజన చేసుకున్నాను. మా వారితో కూడా చేపించాను. నా పూజ, మా ఇంట్లో పూజా విధానము నేను చేసేది నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.